Hello, hi, good morning everyone. Myself Dr. Antagiri, Mana Hospital వచ్చేసి న్యూ సాయి అపోలో హాస్పిటల్ శివాజీ నగర్ సిద్దిపేట. అండ్ ఈ రోజు మన దగ్గర ఇంకొక పేషెంట్ ఉన్నారు. యాక్చువల్గా 45 years ఓల్డ్ మేల్ మన దగ్గరికి డయాబెటిక్ హిస్టరీతో వచ్చారు. తను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి వస్తున్నారు. బట్ 3 months ఆయన షుగర్ లెవెల్స్ వచ్చేసి అబ్జల్యూట్లీ కంట్రోల్లోకి వచ్చేసింది. స్టార్టింగ్ లో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన షుగర్ లెవెల్స్ వచ్చేసి పేషెంట్ పాజిటివ్ ఏంటంటే జస్ట్ ఈజ్ ఆల్కహాలిక్ బట్ అకేషనల్లీ నాన్ స్మోకర్ అండ్ హీ డూ ఎవ్రీడే 40 to 45 minutes వాక్. సో బిఫోర్ అతను మన హాస్పిటల్కి వచ్చినప్పుడు తన షుగర్ లెవెల్స్ వచ్చేసి ఫాస్టింగ్ వచ్చేసి 175 అంటే 175 milligrams, పోస్ట్ లంచ్ వచ్చేసి 214 అండ్ దాంతోపాటు ఆయన HbA1c లెవెల్స్ వచ్చేసి 8.3. సో ఆల్మోస్ట్ 3 to 4 months నుంచి ఆయన షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉంది. సో ఈ రోజు డేట్ ఆయన ఫాస్ట్ మన దగ్గరికి లాస్ట్ మే 21st 2025 వచ్చారు. ఆ రోజు షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ 175 అండ్ పోస్ట్ లంచ్ 214. అండ్ ఈ రోజు వచ్చేసి తన షుగర్ లెవెల్స్ మీన్స్ టుడే ఇస్ ద డేట్ ఇస్ 26 August. తన షుగర్ లెవెల్స్ వచ్చేసి ఫాస్టింగ్ వచ్చేసి 84 పోస్ట్ లంచ్ వచ్చేసి 140 milligrams 140 అండ్ HbA1c is the 6.7. విత్ ఇన్ 2 to 3 months లో తన HbA1c లెవెల్స్ వచ్చేసి HbA1c అంటే నథింగ్ బట్ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. ఇదేంటంటే గత 3 నుంచి 4 నెలలు లేదా 5 నెలల నుంచి షుగర్ లెవెల్స్ తన బ్లడ్ లో ఎలా కంట్రోల్లో ఉంది, అన్కంట్రోల్డా, పూర్ కంట్రోల్డా, వెరీ కంట్రోల్డా అనేది మనకు తెలియజేస్తుంది. సో ఆ HbA1c కూడా 8.3 నుంచి ఇప్పుడు 6.7గా వచ్చేస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ రోజు మనం ఇచ్చిన మెడికేషన్ ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా వాడడం. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే సఫిషియంట్ స్లీప్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డయాబెటిక్ డైట్. సో తను మన దగ్గరకు వచ్చినప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది, కిడ్నీ ఇన్సఫిషియన్సీ ఉంది, మినిమం విజన్ ఇంపైర్మెంట్ ఉంటుంది, ఆల్మోస్ట్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దాన్ని సరిచేసి ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తారు, బట్ ట్రీట్మెంట్ కంటే ముందుగా తనకు మేము అడ్వైజ్ చేసిందంటే ప్రాపర్ డయాబెటిక్ డైట్ ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ చూసి గ్లైసెమిక్ ఇండెక్స్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి ఒక డయాబెటిక్ డైట్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏజ్ని బట్టి, ఒబేసిటీని బట్టి మినిమం 30 to 45 minutes per day, అట్లీస్ట్ 5 to 6 days in a week, మినిమం 4 days or 5 days కంపల్సరీ చేయాల్సింది. అండ్ వాటర్ ఇంటేక్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీని ఎప్పుడు డిహైడ్రేషన్ కాకుండా హైడ్రేషన్లో ఉంచుకోవాలి. అట్లీస్ట్ 6 to 8 glasses ఆఫ్ వాటర్. సో ఎలాంటి డైట్ తీసుకోవాలి, మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్, రైస్ కార్బోహైడ్రేట్ డైట్, ప్రోటీన్ డైట్, ఫ్యాట్ డైట్ ఎంత సమమోతాదులో తీసుకోవాలి కూడా మేము ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి పేషెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మేము ఇచ్చిన ఓన్లీ 3 reasons ఎలా డైట్ చేసుకోవాలి, ఎలా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అండ్ డోస్ మిస్ చేయకుండా కంపల్సరీ ఎలా వాడాలో చెప్పినందుకు విత్ ఇన్ 2 to 3 months లో తన షుగర్ లెవెల్స్ వచ్చేసి అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ నుంచి కంప్లీట్లీ నార్మల్ లెవెల్స్ వచ్చేసారి. సో భిక్షపతి గారు, అసలు మీకు ఎలా అనిపించింది నా దగ్గరికి రావడానికి ముందు నుంచి వచ్చిన తర్వాత మీ షుగర్ లెవెల్స్? అంతకుముందు బాగుంది సార్, ఇప్పుడు మంచిగా ఉంది. నా దగ్గర రావడానికి ముందు షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినది మీకు ఎలా తెలిసింది అసలు? కొంచెం నాకు నా వల్లనే రాయకాల మండలి వచ్చాడు, తిమ్మిళ్ళు వచ్చాడు, దానివల్ల ఎక్కువ అనిపించింది. ఎక్కువ వచ్చినాక అప్పటి నుంచి ఇప్పుడు తక్కువ అయింది. మండలి వస్తలేవు, కాలు తిమ్మిళ్ళు వస్తలేవు, బాగానే ఉంటుంది ఇప్పుడు. మేము ఇచ్చిన డైట్ మీకు సరిగ్గా సరిపోయిందా? మధ్యలో ఎక్కువ ఆకలేయడం కానీ? సో ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల ఎప్పుడన్నా మీకు మధ్యాహ్నం టైంలో కానీ రాత్రి టైంలో కానీ చెమటలు రావడం, షుగర్? సో ఇప్పుడైతే మీరు మేము ఇచ్చిన డైట్ ప్రకారం అయితే మేము చెప్పడం ఎంత ఇంపార్టెంటో మీరు ఫాలో అవడం కూడా అంతే ఇంపార్టెంట్. షుగర్ లెవెల్ చాలా బాగా కంట్రోల్ చేస్తారు. థ్యాంక్ యూ.